శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు మినీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభ. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపు. విస్తృతంగా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం సాధ్యమన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అత్యంత పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. ఏప్రిల్ 3వ తేదీతో ముగింపు. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎన్నికల సన్నాహక సమావేశం మీ భవిష్యత్ నా బాధ్యత అనే అంశంపై కార్యకర్తలను నాయకులను ఉత్సాహపరుస్తూ ముఖ్యమంత్రి సభ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శక్తివంతమైన పార్టీగా తయారు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యక్తిత్వానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు ఇటు జగన్ పార్టీ అటు కేసీఆర్ అడ్డు తగులుతున్నారన్నారు. మొన్నటి వరకు మన మధ్యలో కూర్చున్న వ్యక్తి నమ్మక ద్రోహంతో బయటకు వెళ్లారని పరోక్షంగా మాగుంటను విమర్శించారు. కత్తి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం అరాచకంగా మారుతుందన్నారు. వైకాపాకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. హత్య రాజకీయాలు తమకు చేత కావని ప్రజాభిప్రాయంతో చిత్తుగా ఓడించడమే ధ్యేయమన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ను పూర్తి చేసి నీరందించే బాధ్యత నాదని జిల్లావాసులకు హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినా కష్టపడి పనిచేసి అభివృద్ధిని సాధించానని ఆ అభివృద్ధే ఈరోజు ఓటు రూపంలో తీర్పునివ్వాలన్నారు. ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. మోసం చేసిన వ్యక్తి స్థానంలో సిద్ధారాఘవరావు లాంటి పులికి ఒక్క మాట చెప్పడంతో అంగీకరించి ఎంపీ స్థానానికి పోటీ చేశాడని అది మన నిజాయితీ అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీలు కర్ణం బలరామకృష్ణమూర్తి, పోతల సునీత, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, పోతల రామారావు, డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కదిరిబాబురావు, ముత్తముల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుద్దాటి అజితారావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు, రాష్ట్ర టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ కర్ణం వెంకటేష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు రావుల పద్మజ, టి అనంతమ్మ, కుసుమకుమార్తో పాటు బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త రావి రామనాథం బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, 100కి 1000% మనమే గెలపమండి. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేవా మిత్రులు వచ్చారు, బూత్ కమిటీ కన్వీనర్లు వచ్చారు. 24 గంటలు ప్రజల్లో ఉండి మీరందరికీ ప్రజల నాడి బాగా తెలుసు. మనం చేసిన పనుల వల్ల ప్రజలు మనకు సానుకూలంగా ఉన్నారా లేదా? 5 సంవత్సరాలు ప్రజలను ఆనందంగా పెట్టాం. ఈరోజు ప్రజలు మళ్ళీ మనల్ని గెలిపించి తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తయారు చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం చేసిన కార్యక్రమాలు ఇంకో పక్క జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన వెలుగొండ ప్రాజెక్టుకి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే టన్నల్ 1 పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ ప్రకాశం జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత, మొదటి వానాకాలం నీళ్ళిచ్చే బాధ్యత నాది. ఎన్నో సంవత్సరాలుగా అవస్థపడ్డారు. అవును తమ్ముడు, నీళ్లు కావాలి, ఓట్లు కూడా వేయాలి. ఏమంటారు మీరు? వేపిస్తారా లేదా? పశ్చిమ తాలూకాల్లో శాశ్వతంగా కరువు తీరుతుంది. వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, రోడ్లు వస్తాయి, ఇండస్ట్రీ వస్తుంది. అదే సమయంలో వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, ఇన్ని పనులు చేసిన ప్రభుత్వానికి
ఓటేసే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుండ్లకమ్మ గాని, కోరిసపాడు గాని, నాగార్ సాగర్ ఆధునీకరణ గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు మీరు చూస్తే మామూలుగా నాగార్ సాగర్ లో కూడా నీళ్లు లేకుండా కృష్ణా జలాలు రాకపోతే నేను ఆ రోజు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా 2 నదులు అనుసంధానం చేశాను. ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిచాం. గోదావరి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి ఫేజ్ 1 కింద టెండర్లు పిలిచాను. ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ఈ సంవత్సరం వస్తే నాగార్ సాగర్ ఏదైతుందో చివరి భూములకు నీటి కొరత లేకుండా చేసే బాధ్యత, పూర్తిగా ఆయకట్టు కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి ఈ సభ ద్వారా ఈ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇక్కడే ఏర్పాటు చేశాం. 2 డిగ్రీ కాలేజీలు పెట్టాం. ఇంకో పక్కన IIIT పెట్టాం. హార్టికల్చర్ కాలేజీ పెట్టాం. ఇవి కాకుండా పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే డయాలసిస్ సెంటర్లు పెట్టాం. పెన్షన్లు ఇస్తున్నాం. అన్ని ప్రోగ్రాములు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. వివేకానంద రెడ్డి గారి ఇంట్లో హత్య ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముడు అట్లా చదివారా మీరు పేపర్లన్నీ? 5:30 గంటలకు పిఏ వెళ్తాడు, 6 గంటలకు పని మనిషి వస్తుంది. వెనక పోయి చూస్తారు. వివేకానంద శ్రమై ఉంటాడు. చాలా తీవ్రంగా గాయాలుంటాయి. రక్తం అంతా కనపడుస్తుంది. రూమ్ అంతా రక్తం ఉంటుంది. కానీ వీడు చెప్పింది బయట ప్రపంచానికి గుండెపోటుతో మరణించాడు, కేసు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇది గుండెపోటు అని మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫోటో చూసిన తర్వాత ఎవరైనా ఫోటో చూస్తే ఇది మర్డర్ అని అర్థం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్యగా ప్రపంచానికి చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. కడాన కోడి కత్తి ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది అంతేనా? దానికి NIA ఎంక్వైరీ, టెర్రరిస్టు కోసం చేసే ఎంక్వైరీని ఆ కోడి కత్తి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారం లేకపోయినా నేరుగా ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూస్తే ఉదయం అంతా గుండెపోటు మరణం. ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరిగిందో, వాస్తవాలు బయట వచ్చినాయో, అప్పుడు బయట వచ్చి కాదు చంద్రబాబు నాయుడు గారు చంపించారు, లోకేష్ చంపించారు, ఆదినారాయణ రెడ్డి గారు చేశారు, ఇలాంటి రకరకాలైన మాటలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తాటాకు చెప్పులకు మనం భయపడతామని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉండడానికి ఏంటంటే మీ యొక్క పెత్తనం? సైకిల్ స్పీడ్ వేసి ఫ్యాన్ కూడా పటా పంచర్ అయిపోతుంది. చిత్తుగా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తమాషాట్లాడద్దండి రాజకీయాల్లో. ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, మాకు న్యాయం చేయమన్నాం, మా మీద మీరు దాడులు చేస్తారు. ఇక్కడ కూడా ఒక ఎంపీ మీరు చూశారే, మాజీ ఎంపీ, నిన్నటి వరకు ఈ డయాస్ పైన ఉండేవాడు, ఈ రోజు మన పార్టీ వదిలిపెట్టిపోయాడు. పోయాడా? ఆయన అభ్యర్థి. ఇక్కడ మన పులి ఉన్నాడు, సిద్ధారాఘవరావు పులి. ఒకే మాట అడిగాను, సిద్ధారాఘవరావు గారు ఆ వ్యక్తి మోసం చేశాడు, మీరు రెడీగా ఉన్నారా ఢీ కొట్టారంటే ఎస్ ఢీ కొట్టారని చెప్పిన వ్యక్తి ఒకే మాటతో వచ్చాడు. అదే నీతి, అదే నిజాయితీ, అది వ్యక్తిగత వ్యక్తిత్వం. నేను అడుగుతున్న పదవులు శాశ్వతమా?
పదవుల కోసమే ఆరాటమా? రాజీ లేని పోరాటం చేసి శాశ్వతంగా మిగులుతాం. ఈ జిల్లా ఉంది, ఇది ఒక చరిత్ర కలిగిన జిల్లా. కోడి కత్తి పేరుతో డ్రామా చేశాడు. పట్టిసీమను అడ్డుకున్నాడు. రాజధానిని అడ్డుకున్నాడు. చూశారా మీరు? నేను పనులు చేశానా లేదా అని మేము అడుగుతున్నా. మీ అందరికి ఆత్మసాక్షి ఉంది కదా అని అడుగుతున్నా. ఎందుకు నేను కష్టపడ్డాను అడుగుతున్నా. మీకోసం కష్టపడ్డా, మళ్ళా మీకోసం పనిచేస్తున్నా, మీకోసం ఆలోచిస్తున్నా. ఒకసారి గాడి తప్పితే చాలా సమస్యలు వస్తాయి. అందుకని నాకు ఎంత మెజారిటీ ఇస్తే అంత సమర్థవంతంగా పనిచేస్తాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కువ మంది ఉంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితి వస్తుంది. ప్రాణాన్ని పోగొట్టుకుంటాం కానీ మాట పడం, ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుంటే అది జాతీయ కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సిబిఎన్ ఆర్మీ ఒక ఉదాహరణ. అందరూ రావాలి దారిలోకి, ఊరులో మాట్లాడాలి, ఓ పనిగా చెప్పాలి. ఈసారి మేము తెలుగుదేశం ఓటేస్తాం, సైకిలే ఎక్కుతాం, సైకిలే మాకు ముద్దు అని ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దెబ్బతో మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోక జాడించే పరిస్థితి రావాలి. ప్రజల మద్దతు లేకపోతే ఎవరేం చేయలేరు. గ్రామాలు పిల్లలు మొదలుకొని ఎక్కడ చూసినా మారుమోగాల్సింది సైకిల్ సైకిల్ సైకిల్. వేరే మాటే రావడానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సైకిల్ జోరు తప్ప వేరే మాటే లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 24 రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు. రాష్ట్రంలో ఉన్న అందరూ పనిచేస్తే ఆ తర్వాత మీరందరూ ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో చేసి చూపిస్తారని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, మా తల్లి చూడండి, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఊపుతాం. తల్లి నమస్కారం, నీకు పాదాభివందనం తల్లి. నీలాంటి వాళ్ళే ముందుకు రావాలి. అలాంటి వారిని మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే రోడ్డు మీదకి రావాలి. ఒక గంట, ఒక 5 నిమిషాలు ఒక ఇంటికి పోయి చెప్పగలిగితే అదే నిజమైన ప్రచారం, అదే నాకు నిజమైన ప్రతిఫలం. మా ఆడబిడ్డలు, మా అమ్మలు, అక్కలు, మా తండ్రులు ఇచ్చే గౌరవం. ఆ గౌరవానికే పనిచేస్తున్నా. నాకు ఏం వస్తుందో అడుగుతున్నా. అలాంటి వాళ్ళు ఆ జెండా బట్టి ఊపి మళ్ళీ కొడుకా నువ్వే రావాలన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. ఆ స్ఫూర్తి అందరిలో రావాలి. ఆవిడ నడవలేక ఇక్కడికి వచ్చింది, అది స్ఫూర్తి. నడిచే వాళ్ళు మీరేం చేయాలి? పరిగెత్తాలి. అవునా కాదా? ఒక స్ఫూర్తి రావాలంటే రేపు ఎన్నికలు కాదు, ఉద్యమం. ఈ ఉద్యమం అభివృద్ధి ఉద్యమం, సంక్షేమం కోసం చేసే ఉద్యమం. మీరు ఆ పని చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తానని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. డబ్బుతో ఓటు రాజకీయాలు చేసే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదని, ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వారిదని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలు నగరంలోని 32వ డివిజన్లో జరుగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా గద్దలగుంట పరిసర ప్రాంతాల్లో బాలినేని పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేశారు. డివిజన్ పర్యటనకు విచ్చేసిన బాలినేనికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గద్దలగుంటలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఈ నెల 20వ తేదీన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సోమశేఖర్, మాజీ కౌన్సిలర్లు వెల్లనాటి మాధవ, ఈదర చిన్నారి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, అడపాల రాము, మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, భైరెడ్డి అరుణ, పల్లా అనురాధ, సువర్ణతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముప్పై రెండవ డివిజన్ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మరి తిరుగుతూ ఉంటే గద్దరగొండ పార్కు ఆ పరిసరాల్లో కాలువలు తీసి వదిలేయటం, అక్కడ పిల్లలు కాలువలు పట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి ఊరికే పైన షో చేసే తప్ప అభివృద్ధి చేసింది లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మేము వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వస్తుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా అంటున్నారు. ఎక్కడైనా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్న దాఖలాలు ఉంటే చూపించాలి. వాళ్ళు చేసే పని వాళ్ళు ఎవరు రాకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు అవసరం లేదు. మాకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అతని ద్వారా ఎమ్మెల్యే అంటే ఇసుకు చెందున్నారు. ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారని కూడా తెలియజేసుకుంటాం. జగన్ రేపు 20వ తేదీ కొండేపి కాన్స్టిట్యున్సీలో టంగుటూరు మండలంలో టంగుటూరులో జగన్ కార్యక్రమం ఉంటుంది. 20వ తేదీ ఫస్ట్ విడత. నెక్స్ట్ విడత మళ్ళీ ఇంకా కూడా డేట్లు వస్తాయి. ఎక్కడనేది తర్వాత చెప్తాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యుల ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు లారిపేటలో దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత, సిద్ధరాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, డాక్టర్ దామచర్ల హిమబిందుతో పాటు పలువురు మహిళలు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నగరం అనేక రకాలుగా అభివృద్ధి చేశామని, ఓటు అడిగే హక్కు తమకే ఉందని నాగ సత్యలత అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటు వేయండి, మనకందరికీ కూడా అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ లేదు. ఇప్పుడు నేను జాయిన్ అవుతాను. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, మా తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులందరికీ మరొక్కసారి ధన్యవాదములు. మరొక అవకాశం మా బావగారైన జనార్దన్ గారికి కల్పించాలని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో మనం చూసిన ఆ అభివృద్ధితో పాటు మరింకొక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అట్లనే మీరందరూ ఒక్క మాటగా గుర్తుంచుకోండి, మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు. 2 తెలుగుదేశానికి వేసి గెలిపించండి. గెలుపు గుర్రాలకు ఓటేసి మన అభివృద్ధి మనం కోరుకుందాం. మనం ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు మన తెలుగుదేశం అంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న మన ఎమ్మెల్యేకి, ఎంపీని కూర్చోబెట్టుకుని మన జిల్లాకు కావాల్సినవన్నీ మనం చంద్రబాబు నాయుడు గారితో చేపించుకుందాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గెలుపు గుర్రాలకు మాత్రమే ఓటేద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభమైంది. పోటీలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఆయా రిటర్నింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటుకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఒంగోలులోని కలెక్టరేట్లోని కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు ఆయా నియోజకవర్గాల కేంద్రాలలో ఎన్నికల అధికారులు స్వీకరిస్తారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు కేవలం 5గురికే లోపలికి అనుమతి ఉంటుంది. ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల లోపు ఇతరులెవరిని అనుమతించేది లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి శాసనసభ అభ్యర్థి కొరకు ఎన్నిక కొరకు మనం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 25వ తేదీ వరకు మనం నామినేషన్స్ స్వీకరిస్తాం. 3 గంటల నుంచి సాయంత్రం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాం. సో పబ్లిక్ హాలిడేస్ అంటే సాటర్డే, సండే ఆ 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ కాబట్టి ఆ 2 రోజులు హాలిడేస్. అందువల్ల ఆ 2 రోజుల్లో నామినేషన్ స్వీకరించడం జరగదు. అందరు అభ్యర్థులు కూడా వాళ్ళకి ముందుగానే ఈ నామినేషన్ పత్రాలు తీసుకొని అనెక్జర్ 26ని సంపూర్ణంగా పూర్తి చేసి తీసుకురావాలి. ఈసారి దాంట్లో నేర చరిత్ర కలిగిన వాళ్ళు
నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అంతకుముందు ఏదైనా కోర్టు కేసుల్లో శిక్ష పడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈసారి ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే వాళ్ళ యొక్క క్రిమినల్ కేసుల గురించి సమాచారాన్ని 2 పేపర్లలో ప్రకటించాలి. అదేవిధంగా టీవీలో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి ప్రజలకి తెలియజేయాలి. సో అలా చేయమని కూడా మేము నోటీస్ ఇస్తున్నాం. ఆ రకంగా పబ్లిక్కి ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వివరాలు పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈసారి ఈ నిబంధన పెట్టింది. దీంట్లో అంతకాడికి ఎక్కువ మార్పు లేదు. మరి 26 అఫిడవిట్ ఫామ్ 26 మాత్రం ప్రతి పేజీని ప్రతి కాలమును పూర్తి చేసి సంతకాలు పెట్టి నోటరైజ్ చేసింది మాత్రమే ఇవ్వాలి. దీన్ని అభ్యర్థులు సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కూడా ఎవ్రీ 3 డేస్కి వాళ్ళు పెట్టిన ఖర్చు మా కార్యాలయంలో ఉన్న అకౌంటింగ్ టీము, అదే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ కూడా సబ్మిట్ చేయాలి. వాళ్ళకి కూడా బుక్స్ ఇస్తున్నాం. సో ఈ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేయడానికి మా దగ్గర చాలా టీమ్స్ని మనం మొబలైజ్ చేస్తున్నాం. ఉదాహరణకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి, మోడల్ కోడ్ కానివ్వండి టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఈ రకంగా అభ్యర్థి పెట్టే ఖర్చుని మేము కూడా మానిటరింగ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్యురేట్ ఖర్చులు ఇవ్వక తప్పదు. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని మేము వీడియోగ్రఫీ చేస్తున్నాం. ఇక్కడ వీడియోవింగ్ టీం చూసి ప్రతి పైసాని కూడా మీకు ఖర్చు తీస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లోనే వాళ్ళు ఈ ఎలక్షన్ సంబంధించిన ఖర్చులన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అభ్యర్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఎలక్షన్స్. ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. వైకాపా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఒంగోలుకు వచ్చిన మాగుంటకు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రామ్నగర్ 2వ లైన్ నుండి మంగళ వాయిద్యాలతో, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాగుంటను పూలమాలతో సత్కరించారు. రానున్న ఎన్నికల్లో వైకాపా పార్లమెంట్ సభ్యునిగా నాతో పాటు జిల్లాలోని 12 మంది శాసనసభ వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లం సత్యం, కుప్ప రంగనాయకులు, తాతా ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, సుబ్బారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసినప్పటి నుంచి మాగుంట కుటుంబం చేస్తున్న సేవలన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. సుబ్రహ్మణ్య గారి ఆశయాలు కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఒంగోలులోనే ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మాగుంట కుటుంబం ఉన్నదని మీకు తెలుసు. అందుకు ప్రోత్సహించిన మాగుంట కుటుంబ శ్రేయభిలాషులకు, మాగుంట కుటుంబ అభిమానులకు, మాగుంట కుటుంబ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను పార్లమెంటుకి, గౌరవ శాసనసభ్యులందరినీ కూడా, ప్రకాశం జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరినీ కూడా
గెలిపించవలసిందిగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ ఉన్నాను. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. జిల్లాలో 10వ తరగతి పరీక్షల సందడి నెలకొంది. నేటి నుండి ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేందుకు వీలుగా జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు కల్పించారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమల్లో ఉంచారు. ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్న DRRM హై స్కూల్ ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలు సజావుగా జరగటానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, స్టాఫ్ అంతా కలిసి సజావుగా నిర్వహిస్తున్నాం. ఉదయం 8:30కే పేరెంట్స్ తోటి అందరినీ రూములకి పంపించడం జరిగింది. డిసిప్లే కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 చోట్ల ఏర్పాటు చేశాం. నీళ్లు కానీ, బాత్రూమ్స్ కానీ, కరెంటు కానీ, పైన ఫ్యాన్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మున్సిపల్ హై స్కూల్లో. దీన్ని సజావుగా నిర్వహించడానికి పేరెంట్స్ కూడా సహకరించారు మాకు. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ 2 రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్నారు. ఎందుకు మా జాతి మీద ఎంత వివక్ష చూపుతా ఉన్నారు మీరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవంగా ఎవరైతే మాకు న్యాయం చేస్తారో, మా జాతిని ఎవరైతే గుర్తిస్తారో వారిని గెలిపించుకోవడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఈ అన్ని బాధలు, అవమానాలు భరించలేక ఈ జిల్లా నాయకత్వానికి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయ్యా, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రికి స్పష్టంగా చెప్పాం, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు న్యాయం చేయండి. తెలుగుదేశం పార్టీకి 1983 నుంచి వెన్నంటి ఉన్నారు. తమ పార్టీగా భావించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే ఈరోజు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. వారికి న్యాయం చేయమంటే జిల్లా నాయకత్వం పట్టించుకోదు, జిల్లా మంత్రులు పట్టించుకోరు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోరు. ఎవరికి చెప్పుకోవాలండి మా గోడు? ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అవకాశం ఎవరు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మా జాతి మీద ఒక విషపూరితమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైనా సరే మా జాతికి న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈ జిల్లా నాయకత్వం అయితేనేమి, ఈ తెలుగుదేశం పార్టీ అయితేనేమి పూర్తిగా మాదిగలను అణగదొక్కడానికి కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తూ, ఈ పార్టీలో ఇన్ని ఇబ్బందులు పడుతూ ఈ పార్టీలో ఉండడానికి సందిగ్ధంగా లేము. ఎన్నిసార్లు మా మొర మేము బాధపడి చెప్పుకున్నప్పటికి కూడా మమ్మల్ని ఆలకించేవాళ్ళు ఎవరూ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఈ సందర్భంగా నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. మమ్మల్ని గుర్తించండి. ఏ రాజకీయ పార్టీ అయినా మేము కోరుకునేది ఒకటే, మాదిగల్ని గుర్తించండి. నమ్మితే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండే ఈ జాతి మీరు మమ్మల్ని గుర్తించట్లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవికి అలాగే నా ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈ సందర్భంగా రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా రాజీనామా లేఖని నేను పంపిస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లాలో జనసేన పటిష్టతకు శ్రమించిన తమను ఒంగోలుకు చెందిన రియాజ్ అనే వ్యక్తితో పాటు మరికొందరు పవన్ కళ్యాణ్ వద్ద కోటరీగా ఏర్పడి తమను అణచివేయడానికి ప్రయత్నాలు చేశారని, దానికి నిరసనగా జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు
జనసేన సేవాదళ్ జిల్లా కన్వీనర్ రావూరు బుజ్జి తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి మంగళవారం వైకాపాలో చేరుతున్నట్లు చెప్పారు. ఒంగోలు ట్రంక్ రోడ్డులోని తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. సిహెచ్ నాగరాజు, టి శ్రీనివాస్, ఎస్కే రహమాన్, పి దిలీప్ కుమార్, పి పవన్, ఎస్ నాయక్, ఎన్ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2016లో జనసేన సేవాదళ్లను విభాగం పెట్టి ఆ విభాగానికి జిల్లా కోఆర్డినేటర్గా పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జిల్లాలో 5 సంవత్సరాలు జన సైనికులుగా మేమందరం నిలబడి మా వంతు కృషి చేసి జిల్లాలో ఉన్న 56 మండలాలు తిరిగి గ్రామాన ఎక్కడైతే జన సైనికులు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఒక డేటా క్రియేట్ చేసి మా దగ్గర పెట్టుకున్నాం. ఈ సందర్భంలో ఈ 2-3 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ముఖ్యంగా ఈ ఒంగోలుకు సంబంధించిన ఎస్కే రియాజ్ అనే వ్యక్తి ఈరోజు కింద స్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో నాలాంటి వాళ్ళతో సహా నాతో సహా అందరి మీద కక్షపూరితంగా ఈరోజు అతను కొంతమంది డబ్బున్న వ్యక్తులను పక్కన పెట్టుకొని ఈరోజు మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇస్తాలే సార్కని 13 జిల్లాల్లో 12 నియోజకవర్గాల సమస్యలు జనసేన పార్టీ కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ జిల్లా నుంచి నేను ఒక్కడే ఆడికెళ్ళి వెనక్కి వస్తాం. సరే ఏదో చేసుకుంటూ వెళ్దామని అనే క్రమంలో మన 4వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు వస్తే ఆ రోజు కూడా నేను దయాశక్తి నన్ను కిందకు దోపిచ్చేశారు. ఈ రోజు నుంచి జనసేన పార్టీ సభ్యత్వం ఏదైతే నాకు ఇచ్చారో అలాగే సేవాదళ బాధ్యతలు ఏదైతే అప్పచెప్పారో వాటన్నిటికీ ఈరోజు మేము తప్పుకుంటూ ఈరోజు నుంచి జనసేన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఒంగోలు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక సైనికులుగా పనిచేసి ఆయన విజయం కోసం మేము శ్రమిస్తామని పాటిస్తూ ఆయన నివాసంలో జనసేన పార్టీ సైనికుల వద్ద మేము జాయిన్ అయ్యి ఆయన విజయం కోసం కృషి చేస్తామని తెలియజేస్తాం. గత 7 సంవత్సరాలుగా జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన పలువురు జనసేన సైనికులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు జనసేన నాయకులు కందుకూరి రమేష్ బాబు తెలిపారు. బండ్లమెట్టలోని సింగరాజు రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఇటీవల టీడీపీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సింగరాజు రాంబాబుకు సంఘీభావంగా తాము పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. 19వ తేదీన అద్దంకి బస్టాండ్ సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సింగరాజు రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్, అంకరాజు, జాఫర్, సాయి, మహేష్, షబ్బీర్, శివ, నరసింహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. 7-8 సంవత్సరం నుండి పవర్ అనే ఒక కమిటీని పెట్టుకొని అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు మన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారందరూ కూడా ప్రత్యేకించి కందుకూరు రమేష్ బాబు పవర్ ఫ్యాన్స్ జిల్లా సెక్రటరీ, అనిల్ బాషా పవర్ ఫ్యాన్స్ ప్రచార కార్యదర్శి జిల్లా మరియు వారి మిత్రమండలి మొత్తం కూడా రేపు 19వ తారీఖున సాయంత్రం జరగబో అద్దంకి బస్టాండ్ బహిరంగ సభలో వాళ్ళు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాంబాబు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ బల్లమెట్లో జరగబోయే ఈ అద్దంకి బస్టాండ్లో జరగబోయే భారీ బహిరంగ సభలో మేమందరం కూడా చేరి మన నియోజకవర్గ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుర్మార్గమైన ఒక రాజకీయ కొత్త ప్రణాళికని ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా యువత అంతా కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు, యువతకి గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆయన మంచితనం ద్వారా జరిగింది. కేవలం ఈరోజు మేమందరం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘంటసాల కళాపరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన స్వరాభిషేకం సంగీత అభిమానులను సంమోహనపరిచింది. సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలుత మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
సంస్థ వ్యవస్థాపకులు కోటేశ్వరరావు, లక్ష్మీ తులసి మరియు స్టాలిన్, యశోద, కమలాకర్, మువ్వా నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు తదితరులు తమ గాన మాధుర్యంతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. రవికుమార్, ఎస్కే బాబు కీబోర్డ్, సుకుమార్ తబలా, సురేష్ ప్యాడ్తో వాయిద్య సహకారాన్ని అందించగా సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఈ నెల 20వ తేదీన జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాదాసి వెంకయ్య, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు బొట్ల రామారావు, సింగరాజు వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వలసలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వైకాపాలోకి వలసలు పోతున్నారు. వరుస చేరికలతో వైకాపాలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన తెలుగుదేశం నాయకులకు వైకాపా కండువాలు కప్పి బాలినేని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీ గెలుపుకు సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తానికొండ విజయకాంత్ ఆధ్వర్యంలో పద్మశాలీలు వైకాపాలోకి చేరారు. లాయర్పేటలోని బాలినేని నివాసంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పద్మశాలీలను తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందని బాలినేని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పద్మశాలీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. వైకాపా అధికారంలోనికి వచ్చిన వెంటనే పద్మశాలీలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకాంత్ గారు మరియు కొంతమంది పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైసీపీలో చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మరి వీవర్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్న టైంలోనే వీవర్స్ రుణాలు రద్దు చేయడం కూడా జరిగింది. మరి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ చనిపోయిన తర్వాత రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ రుణ మాఫీని ఆ రోజు రాజశేఖర్ టైంలో జరగడం జరిగింది. జగనన్న చేస్తున్న బీసీ సంక్షేమ కార్యక్రమాల మేనిఫెస్టోలు చూసి మేమందరం ఈరోజు ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం సభ్యులందరం కూడా ఈరోజు మరి వాసన్న ఆశయాలు, ఆయన మా పద్మశాలీలకు, చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పథకాలు ఇస్తారని, కార్పొరేషన్కు దాదాపు 500 కోట్లు ఇచ్చి మా చేనేత కార్మికులను కాపాడుతారని, ఆ తర్వాత గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మరి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎన్నో పనులు చేశారు. కనుక వారి సమక్షంలో ఈనాడు మేము వైసీపీలో చేరటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మా వ్యూవర్స్ కమ్యూనిటీకి ఏమీ చేసింది లేదు. ఫెడరేషన్ పేరులో మమ్మల్ని మోసం చేసింది, కార్పొరేషన్ చేస్తానని మోసం చేసింది. జగనన్న 143 కులాలకి ఫెడరేషన్ని కార్పొరేషన్ చేస్తున్నామని చెప్పి ముందుగానే తెలుసుకొని ఎలక్షన్ కౌంట్గా ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తే అవన్నీ నమ్ముదానికి మేమంతా అంత పిచ్చోళం కాదు. మేమంతా తెలుసు మాకు ఏమేమి జరుగుతుందనేది. బీసీలని తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అన్యాయం చేస్తూ వస్తుంది. ఇంకా అన్యాయం చేసే విధంగా బీసీలకు రకరకాల వరాలని చెప్పి మమ్మల్ని ఏదో మభ్య పెట్టాలని చూస్తే మేమంత పిచ్చోళం కాదు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మా బీసీలకి ఎంత న్యాయం జరిగిందనేది మా ప్రతి ఒక్క బీసీ సోదరుడికి తెలుసు. కనుక రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిని మేము పూర్తిగా మా బీసీలు స్వాగతిస్తున్నాము. మా చేనేతలకి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా అన్యాయం చేసినాడు. ఎందుకంటే చేనేతల్లో ఎంతోమంది దొరక్క చీరాలు కావచ్చు, చేకూర్తి కావచ్చు, ఒంగోలు కానీ, ఇక్కడ ఈత ముక్కలు కానీ, మన మంగళగిరి కానీ, సత్యనపల్లి ఎన్ని ఏరియాల్లో చేనేతలు బాగా అధికంగా ఉన్నారు. వాళ్ళల్లో
సరైన పని విధానం పని లేక చాలా ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలు ఆకలి సాగు జరుగుతూ ఉన్నాయి. దానికి ఉన్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా మాకే సంబంధంలో వాళ్ళతో అనేది అంటున్నారు. ఎందుకంటే టీడీపీ నేను బీసీ పక్షపాత పార్టీ అని చెప్పుకుంటున్నా కూడా ఎటువంటి చేనేతలకు కానీ బీసీలకు కానీ ఈరోజు ఒరిగింది ఏమీ లేదు. ఒంగోలు నగరంలోని 9వ డివిజన్కు చెందిన ఇందిరమ్మ కాలనీ, గుర్రా జాషువా కాలనీకు చెందిన సున్నపు తిరుపతిరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. లాయర్పేటలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో పేద ప్రజల నివాసాల కొరకు కాలనీలు ఏర్పాటు చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగిందని బాలినేని వారికి తెలిపారు. కానీ తాను నిర్మించిన కాలనీలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. వైకాపా అధికారంలోనికి వచ్చిన వెంటనే పేద ప్రజలకు ఇళ్లు కట్టి ఇస్తామని తెలిపారు. జాషువా కాలనీ, ఇందిరా కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుంచి దాదాపు 300 మంది వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి మన డివిజన్లో అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా అన్ని రకాలుగా అక్కడ గతంలో కూడా ఇందిరమ్మ కాలనీ కానీ రాజీవ్ కాలనీ కానీ కూడా రాజశేఖర్ గారి టైంలో ఇవ్వటం జరిగింది. మళ్ళీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒంగోలు పట్టణంలో ఇంకా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టించే ఏర్పాటు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కాలనీలో ఈ డివిజన్లో అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జాషువా కాలనీ 9-10 డివిజన్ నుంచి జాషువా కాలనీ, ఇందిరా కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుంచి సుమారుగా మేము 300 మందిని వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తే పేదలకు ఎంతో మేలు జరిగిద్దనే ఉద్దేశంతో మేము జగనన్న సంక్షేమ పథకాలను చూసి మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. ఈ మా వైఎస్ఆర్ పార్టీకి మేము మా డివిజన్లో మెజార్టీ చూపిస్తామని సభాముఖం తెలియజేసుకుంటాం. ఈరోజు ఇలా చేరటానికి కారణాలు ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ కాలనీ ఏరియాలో ప్లాట్లు ఇచ్చి హౌసింగ్ ద్వారా ఇల్లులు కట్టించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అయితే అప్పుడు ఎలాగైతే ఇచ్చారో 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉందో ఆ కాలనీ పరిస్థితి ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉండిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కానీ సరైన నాయకులు అక్కడ డివిజన్లో లేక ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆ ఇంటి మీద ఉన్న హౌసింగ్ బోర్డు వాళ్ళు అప్పుడు 10 సంవత్సరాల క్రితం 40 ఏళ్ళు లోన్ ఇస్తే ఈరోజు అది వడ్డీతో సహా ₹1,00,000 కూర్చుంది. అంత పేదవాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నా దాని గురించి పట్టించుకోలేదు. కనీసం కాలువలు వేయలేదు, రోడ్లు లేవు, దీన పరిస్థితిలో కాలనీ ఏరియా ఉంది. టౌన్లో మాత్రం ఉన్న కాలువను పగలగొట్టించి మళ్ళీ కాలువలు వేస్తున్నారు, లేని ఏరియా మాత్రం అట్టాగే వదిలిపెట్టేయడం జరిగింది. మాకైతే చాలా బాధాకరంగా ఉండింది. 12వ డివిజన్లోని మరాఠీపాలెంలో స్థానిక వైకాపా నాయకులు ఎస్కే నజీర్, తోట మధుబాబు, శివాజీ, యుగంధర్ ఆధ్వర్యంలో పలువురు వైకాపాలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యలమంద, లీలాకుమారి, క్రాంతి, రంగారావు, తిరుమలరావు, కోటేశ్వరమ్మ, ఎన్వీఆర్ బాలు, కటారి ప్రసాద్, గుర్రం వెంకయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మరాఠీపాలెం రంగుతోటలో జాయినింగ్స్ ఉంటే మరాఠీపాలెంలో జాయినింగ్స్ ఉంటే వచ్చాము. యాక్చువల్గా పోయినసారి ఇక చాలా తక్కువ ఓటింగ్ పడింది మాకు. పోయినసారి ఎక్కువగా టీడీపీకి వేశారు, మరాఠీలు ఎక్కువ ఫస్ట్ నుంచి టీడీపీ. సో ఈ యాక్చువల్గా చాలామంది మరాఠీలు జాయిన్ అవ్వడం జరిగింది. అది కాకుండా యాదవులు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. దీని ప్రకారం చూస్తుంటే మనకి డివిజన్లో కన్ఫర్మ్ మెజార్టీ వచ్చింది. బై ఎలక్షన్లో వచ్చింది, కానీ మళ్ళీ ఒక 7 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మెజార్టీ రాబోతుంది ఈ డివిజన్. ఈ కిట్టు వీళ్ళందరూ ముందు ఇప్పుడు మాకు కిట్టు, మధు, శివాజీ, కొండలు వీళ్ళందరూ మాకు సాయం చేస్తున్నారు, ఇక వర్క్ చేయబోతున్నారు. ఇంక నుంచి ఈ జాయినింగ్స్ తర్వాత ఇంక వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా మంది కుర్రోళ్ళు లాగబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో మేము అసంతృప్తిగా ఉండి అక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగకపోవటం వల్ల మేము జగన్ గారి పట్ల ఇష్టంతో జగన్ గారి యొక్క భావాలకి ఏకీభవించి అదేవిధంగా మన ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నెక్స్ట్ వారి యొక్క భావాలని మేము ఏకీభవించి మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతుంది. వాసన్న గారు మాకు ఎన్ని విధాలుగాను అన్ని ప్రభుత్వం నుంచి సహాయాలు అందజేయడం కానీ అన్ని చేస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని బస్టు పట్టించింది. దానికి తోడు సపరేట్గా విభజించి పాలించారు మమ్మల్ని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, లబ్ధిదారులు వీళ్ళే అని చెప్పి ప్రతి ఒక్క దానిలోనూ మమ్మల్ని అట్టడుగున తొక్కిపడేశారు. ఈ 5 ఏళ్ల నుంచి మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అనగదొక్కారు అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి, బాలినేని వాసన్న గారు మళ్ళీ రావాలి, వాసు గారి నాయకత్వంలోనే మనకందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరడం ఎంతో శుభసూచకం. ఇలానే ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో వాళ్ళ మిత్రులందరినీ కూడా కలుపుకొని ఈ 12వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీని తీసుకొస్తారని ఆశిస్తున్నాము. ఒంగోలు నియోజకవర్గంలోని ఉలిచి గ్రామానికి చెందిన రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ గ్రామవాసులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. లాయర్పేటలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అగ్నికుల క్షత్రియ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేవారికి మద్దతు ఇస్తామని అగ్ని ఉన్నీయ కుల క్షత్రియ జాతీయ అధ్యక్షులు నాగిరి సాంబశివరావు అన్నారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ పదవుల్లోనైనా ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాసాని కృష్ణ, గొల్లబోతు గోవర్ధన్, ఎల్లమంద, కొక్కిలగడ్డ బ్రహ్మయ్య, సముద్రాలు తదితరులు పాల్గొన్నారు. కొక్కిలగడ్డ బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అగ్ని అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లాలో అగ్నికుల క్షత్రియులు 7 నియోజకవర్గాల్లో విస్తరించున్నారు. 1,50,000 నుండి 1,50,000 వరకు జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు నేటి ప్రభుత్వాలు ఓట్లేసే వాళ్ళగానే చూసే కానీ మాకు గ్రామ స్థాయిలో కూడా నామినేటెడ్ పోస్టులు కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పోస్టులు కానీ రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. మేము ఈ కార్యక్రమం సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో మాకు నామినేటెడ్ పోస్టులుగా ఇచ్చి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. ఇంతమంది జనాభా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఒక సామాజిక భవనం కూడా మాకు ఏర్పాటు చేయలేదు. ఒంగోలు టౌన్లో మా అగ్నికుల క్షత్రియుల కోసం ఒక సామాజిక భవనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 5, 7 డివిజన్లలో మ్యాక్సిమం 1, 2, 3, 4, 5 ఈ డివిజన్లో అగ్నికుల క్షత్రియులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పటి వరకు కార్పొరేటర్గా ఏ ప్రభుత్వం ఏ పార్టీ గుర్తిపోయలేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా వచ్చే ఎలక్షన్లో కార్పొరేటర్లుగా మా అగ్నికుల క్షత్రియులుగా ఇవ్వాలనేది ప్రకాశం జిల్లా నుండి 3 ముఖ్యమైన డిమాండ్లు. ఈ డిమాండ్లతో పాటు మాకు ప్రతి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో సమస్యలు ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేల దగ్గరికి ఆ గ్రామ పెద్దలని యువకులందరినీ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము. ఎవరైతే మా డిమాండ్లోకి హామీలు ఇస్తారో వాళ్ళనే గెలిపించుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. మాకు రాజకీయ భవిష్యత్తులో ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో తిరిగినా కానీ మాకు నామినేట్ పోస్టులు ఏమీ లేవు. 3, 4, 2 డివిజన్లో అగ్నికుల క్షత్రియులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి రేపు జరగబోయే ఎలక్షన్లో కార్పొరేట్ సీట్లు ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ తరపు ఎవరు ఇస్తారో వాళ్ళకి మేము పార్టీలో చేరి మా బలాన్ని నిరూపిస్తామని ఈ మీడియా మిత్రుల తరపున ధన్యవాదాలు. వీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు మినీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభ.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపు. విస్తృతంగా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం సాధ్యమన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అత్యంత పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. ఏప్రిల్ 3వ తేదీతో ముగింపు. మీ న్యూస్ డైరీలో ఈరోజు మాట. జింక బతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదా పులికి ఆహారం అవుతుంది. పులి బతకాలంటే అత్యంత వేగంగా పరిగెత్తాలి, లేదా జింక పారిపోతుంది. జీవితం కూడా అంతే. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.